శ్రీమాత్రే నమః. ధనత్రయోదశి నాడు చేయవలసిన పూజలు. యమధర్మరాజును సంతృప్తిపరచడానికి చేయవలసిన దీపం. ముందుగా ధనత్రయోదశి నాడు ధన్వంతరి స్వామి ఆవిర్భవించిన రోజు. ఈరోజు కుబేర చిత్రరేఖ సమేత కుబేరస్వామిని కూడా పూజించాలి. లక్ష్మీదేవి కుబేరుల్ని పూజించాలి. సంధ్యా సమయంలో త్రయోదశి ఉన్న రోజున ఈ పూజ చేయాలి. ముందుగా యమదీపం వెలిగించుకోవాలి. యముణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వెలిగించవలసిన దీపం. దీని వెనక ఒక కథ కూడా ఉంది. అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి వెలిగించవలసిన దీపం. ముందుగా హిమ అని ఒక రాజు ఉండేవారు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి క్షత్రియ విద్యలన్నీ నేర్పి చాలా గారభంగా పెరిగారు. అతని పెళ్ళైన 4వ రోజులో యమగండం ఉందని పురోహితులు వారు చెప్తే అది తెలిసి చాలా బాధపడారు. అప్పుడు పెళ్లి కుమార్తె నేను నా భర్తను బతికించుకుంటానని చెప్పి గది ముందు ఆభరణాలు రాశిగా పోసి దేదీప్యమానంగా వెలిగిస్తుంది. గుమ్మానికి గడపకు పసుపు రాసి రంగవల్లులు దిద్దుతుంది. ఆ విధంగా గుమ్మంలో రంగులతో రంగవల్లులు వేస్తుంది. లక్ష్మీదేవికి శ్రావ్యమైన సంగీతంతో పాటలు పాడుతుంది. భర్త ప్రాణం తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు వచ్చాడు. బంగారుపు కాంతుల మీద దీపం వెలుతురు పడి లోపలికి వెళ్ళలేకపోయారు. అంతేకాక ఆ సంగీతంతో మైమరిచిపోయి అక్కడ మరునాడు వరకు అక్కడే ఉండిపోయారు. అప్పుడు యమగడియలు దాటిపోతాయి. ఖాళీ చేతులతో యమధర్మరాజు వెళ్ళిపోతారు. అందుకే ప్రీతికరమైన యమదీపం పెడతారు. ఇది యమదీపం వెనుక ఉన్న కథ. ఆ విధంగా అపమృత్యు దోషానికి పెట్టుకోవలసిన దీపం. గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టి దక్షిణ దిక్కు వైపు దీపం పెట్టాలి. ముందుగా వాకిలి శుభ్రపరుచుకుని ముగ్గు వేసి తమలపాకులు 5 వేసి అందులో కొత్త ప్రమిదలు మట్టి ప్రమిదలు తీసుకుని దీపం పెట్టుకోవాలి. లేదా గోధుమ పిండితో కూడా ప్రమిద చేసుకుని నువ్వుల నూనె వేసుకుని దీపం పెట్టుకోవచ్చు. ముందుగా కింద పద్మం ముగ్గు వేసుకుని తమలపాకులు వేసి ఉప్పు లేదా ధాన్యం కూడా వేసుకుని పసుపు కుంకుమలు వేసుకుని ప్రమిద పెట్టుకుని నూనె వేసుకోవాలి. 3 వైపులా ఒత్తు వచ్చేలా మొత్తం 6 ఒత్తులు 3 వైపులు వేయాలి. ముందుగా దక్షిణం వైపుకి వేసుకోవాలి. తర్వాత తూర్పు దిక్కు వేయాలి. తర్వాత ఉత్తరం వైపు వేసి వెలిగించాలి. దీపం వెలిగించాక కుంకుమ పెట్టి బొట్టు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈ దీపం దగ్గర గోమతి చక్రం, తామర గింజలు, లక్ష్మీ గవ్వలు కూడా పెట్టాలి. అంతేకాక ధూపం చూపించాక బియ్యం, బెల్లం నైవేద్యం కొరకు చూపించాలి. ఆ విధంగా తాంబూలం చూపించి హారతి ఇవ్వాలి. సింహద్వారానికి కూడా హారతి చూపించాలి. మరునాడు ఉదయం ఎవరూ తొక్కని ప్లేస్లో ఈ ప్రమిద, బెల్లం, బియ్యం కలపాలి. కాకుండా ఈ దీపం ఎంతసేపు ఈ రాత్రంతా ఎక్కువసేపు వెలిగే ఉండేలా చూసుకోవాలి. ఎంతసేపు ఎక్కువ వెలిగితే అంత మంచిది.